మేమిక్కడ ఏ మతాన్ని కించపరచట్లేదు. లేదా ఏ రాజకీయ నాయకుల వ్యక్తులను కూడా మేము దూషించట్లేదు. కానీ ఇంత పక్కాగా ఇన్ని ఎవిడెన్స్‌లున్నా సరే గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్‌మెంటు చేతగానితనంగా ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం రిలీజ్ చేయకుండా ఏమన్నా అంటే చూపియమంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకే చూపిస్తాం. ఓన్లీ వాళ్ళ వరకే చూపిస్తాం. ఇది పెద్ద ఇష్యూ అయితదని హడావుడి చేస్తున్నారు. సో, దీనిపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని అంటున్నా గానీ, ఇప్పటికి 3 డేస్ ఆల్మోస్ట్ 2 డేస్ అయింది. 2 డేస్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే, పోలీస్ డిపార్ట్‌మెంట్ అయినా సరే యాక్షన్ తీసుకోకుండా ఇది యాక్సిడెంట్ అని కొట్టేస్తున్నారు. సో, దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం. అండ్ అట్లాగే సోషల్ మీడియాలో ఇప్పుడు అన్న మరణానికి సంబంధించి చాలామంది ఒక ఆహ్, అసభ్యకరంగా పోస్టులు పెడుతూ కుక్క చావు చచ్చాడు, లేదా అట్లా చచ్చిండు, లేదా తాగి పడిపోయిండని చాలా అసభ్యకరమైన పోస్టులయితే పెడుతున్నారు. సో, వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకొని ఈ యొక్క అన్నకి జరిగిన అన్యాయాన్ని మరెవరికీ జరగకుండా గవర్నమెంట్ అయినా సరే, పోలీస్ డిపార్ట్‌మెంట్ అయినా సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.